డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా చూసిన నాకైతే ఏం టార్చర్, ఇది నా పరిస్థితి ఎగ్జాక్ట్గా. అసలు ఎందుకు చూస్తున్నారా, అసలు ఏం జరుగుతుందరా అన్న పాయింట్ ఆఫ్ వచ్చేసింది నాకైతే చాలా ప్లేసెస్లో, చాలా సీన్స్లో. అసలు సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీకి చెప్పేస్తా. ఒక లైక్ అలా కొట్టండి గైస్, ఒక లైక్ కొట్టి కొంచెం బూస్టప్ ఇవ్వండి అంతే. ఒక లైక్ అలా కొట్టండి గైస్, కొట్టేసి థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే, కృష్ణ మూవీ రివ్యూవర్ ఫ్యామిలీతో సహా థియేటర్కి తన లవర్ని తీసుకొని మరీ థియేటర్కి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి థియేటర్లో. అక్కడ నుంచి తన ఫ్యామిలీని తన లవర్ని తీసుకొని మళ్ళీ చివరికి బయటపడతాడా లేదా అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడంటే, లిటరలీ వావ్ అన్న ఫ్యాక్టరీ సినిమాలో ఎక్కడ ఉండదో. చాలా రొటీన్గా, చాలా ఈజీగా, అసలు ఏదో ట్రై చేయబోయి ఇంకేదో తీశారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది. అసలు సినిమా బిలో యావరేజ్. నాకైతే అసలు నచ్చలేదు, క్లారిటీగా చెప్పేస్తున్నా. అసలు సినిమా నెగిటివ్స్ ఏంటంటే, సినిమాటోగ్రఫీ చాలా స్లోగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ అసలు ప్రాపర్గా లేదు, కాన్సెప్ట్ ప్రాపర్గా లేదు, డైరెక్షన్ చాలా డల్గా ఉంటుంది, ఎడిటింగ్ చాలా లూజ్గా ఉన్న ఫీలింగ్ అయితే అర్థమైపోతూ ఉంటుంది, ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్ ఓకే అనిపిస్తాయి. సంతానం గారి కామెడీ కానీ, గౌతమ్ మీనర్ గారి యాక్టింగ్ కానీ, కొన్ని సపోర్టింగ్ క్యాస్ట్ ఉన్నారు, వాళ్ళు ఓకే అనిపించేస్తుంది. ఓవరాల్గా వీళ్ళ స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటేనే కదా ఏదైనా హిట్ అవ్వాలంటే. ఇక్కడ ఆ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదని చెప్పి క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది. ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తానంటే, ఈ సినిమా ఒక బిలో యావరేజ్ మూవీ గైస్. టైంపాస్ కూడా కొంచెం కష్టమేనేమో అని ఒకసారి ఆలోచించాలి నన్ను అడిగితే. ఇంకా నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కన ఇచ్చేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఇంకా మన రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు రాజా రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూతో వద్దాం. థ్యాంక్ యూ.